అధ్యక్షుడు ట్రంప్ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. బ్రేకింగ్లో చూస్తున్నాం. చర్చలు విఫలమైతే ఇరాన్పై దాడులకు సిద్ధమని ట్రంప్ ప్రకటించాడు. అంతర్జాతీయ జల మార్గాలను బ్లాక్ చేయడం తప్ప ఇరాన్ దగ్గర వేరే అస్త్రం లేదన్నారు. హర్ముజ్ జలసంధిని తెరవాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని ట్రంప్ అన్నారు. ఓవైపు ఇవాళ పాకిస్తాన్లో ఇరాన్, అమెరికా, పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహిస్తుండగా చర్చలు జరగనున్నాయి. మరోవైపు ఇరాన్కి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. చర్చలు విఫలమైతే ఇరాన్పై దాడులకు సిద్ధమని ట్రంప్ ప్రకటించారు. అంతర్జాతీయ జలమార్గాలను బ్లాక్ చేయడం తప్ప ఇరాన్ దగ్గర వేరే అస్త్రం లేదంటున్నారు. ఓవరాల్గా ఇవాళ ఏం జరగబోతోంది? ప్రపంచవ్యాప్తంగా దేశాధినేతలు కావచ్చు, దేశాల ప్రజలు కావచ్చు చాలా ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు ఈ అంశాలని. ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అలాగే విశ్లేషణ అందించడానికి మా కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, ఓవరాల్గా చూస్తే ఒక ప్రధాన ఘట్టం ఇవాళ ఆల్రెడీ ఇస్లామాబాద్లో చర్చలు జరుగుతున్నాయి. ఓకే, అది పక్కన పెడితే ఎప్పటి మాదిరిగానే ఇరాన్కి మరోసారి తనదైన స్టైల్లో వార్నింగ్ ఇచ్చారు ట్రంప్. ఇరాన్ మళ్ళీ షరా మామూలే అన్నట్టు ఏం పట్టించుకోవట్లేదు. ఓవరాల్గా ఇవాళ ఏం జరగబోతోంది, ఎలా ఊహించవచ్చు? శాంతి చర్చలు జరిగే అవకాశం ఉంది రమణ. ఎందుకంటే నిన్న ఇస్లామాబాద్ వేదికగా అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు జరుగుతాయని అందరూ భావించారు. కానీ ఇరాన్ కొన్ని కండిషన్స్ పెట్టడంతో ఇరాన్ ప్రతినిధులు ఇస్లామాబాద్ కు వస్తారా రారా అని కొంత సందిగ్ధత నెలకొన్నది. సో దానికి గల కారణం అందరికీ తెలిసిన విషయమే. లెబనాన్ పైన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం, వెంటనే ఇజ్రాయెల్ లెబనాన్ పైన చేస్తున్నటువంటి దాడిని ఆపివేయాలని కూడా కొన్ని డిమాండ్స్ ముందు పెట్టింది. శాంతి చర్చల కంటే ముందు కొన్ని డిమాండ్స్ పెట్టింది. సో వెంటనే అది సీజ్ ఫైరింగ్ లో భాగంగా లెబనాన్ లేదు కదా అనేది అమెరికా కూడా దానిపైన స్పందించి మాట్లాడింది, ప్రకటన కూడా చేసింది. సో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అధికారికంగా ఆయన మీడియా ముందు కూడా మాట్లాడారు. లెబనాన్ పైన ఇజ్రాయెల్ దాడి చేస్తే అది మాకు ఎటువంటి సంబంధం లేదు అని కూడా ఆయన చెప్పారు. కానీ ఇరాన్ మాత్రం శాంతి చర్చల్లో పాల్గొనే కంటే ముందు ఖచ్చితంగా ఇజ్రాయెల్ లెబనాన్ పైన చేస్తున్నటువంటి దాడిని ఆపాల్సిందే అని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ ముందు పెట్టింది. సో ఈ సమయంలో అసలు ఇస్లామాబాద్ వేదికగా జరగబోయేటువంటి అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలకు సంబంధించి అసలు జరుగుతుందా లేదా, అసలు ఇరాన్ ప్రతినిధులు ఇస్లామాబాద్ కు వస్తారా లేదా అని కూడా కొంత సందిగ్ధత నెలకొని ఉండే. కానీ రాత్రి ఇరాన్ కు చెందినటువంటి ప్రతినిధులు ఇస్లామాబాద్ చేరుకున్నట్టు కూడా తెలిసింది. కాబట్టి ఈ రోజు శాంతి చర్చలు